అలాగే ఈ ఇన్స్టిట్యూషన్కి లెక్చరర్గా, ఫ్యాకల్టీస్గా మా యొక్క పిల్లలకి, స్టూడెంట్స్కి మంచి చదువు చెప్పినటువంటి లెక్చరర్స్ భరత్ గారికి ఆహ్వానించవచ్చు. అదేవిధంగా సామాజిక వర్గానికి కానీ ఏదైనా విషయాన్ని నిర్మోటంగా సామాన్యునికి అందుబాటుగా ఎలాంటి భయము వణుకు లేకుండా జర్నలిజాన్ని ఏంటి అనే విధంగా సొసైటీ తెలిపినటువంటి వ్యక్తి శ్రీ భరత్ బి హనుమంత్ రెడ్డి గారిని ఏమనుకోద్దండి, కానీ లేట్గా అయినా లేటెస్ట్గా మీరందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా రిపబ్లిక్ డే గురించి శశికళ మా స్టూడెంట్ స్పీచ్ ఇస్తారని కోరుతున్నాను. ఇంకొక మా ఫ్యాకల్టీ డాక్టర్ పరదేశ్ నాయుడు గారిని ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ డాక్టర్ అక్షదాయ్ హర్ష గారు కొంచెం అనివార్య కార్యవారం వల్ల లేట్ అయిందంట. ఈ రిపబ్లిక్ డే అనేది ప్రస్తుతం అయితే అన్ని గవర్నమెంట్ సంస్థలు చేస్తున్నాయి. ఈ రిపబ్లిక్ గురించి మనం కూడా సొసైటీ ప్రకారము ఈరోజు మనది నేషనల్ మల్టీపర్పస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్ నిలబడింది. దీనికి సొసైటీకి మనం ఇచ్చే అవార్డ్స్ కూడా మనం ఇవాళ మన చేతుల నుండి మనం ఇక్కడ చేష్టపడి ఇస్తున్నాము. కాబట్టి ఈ రిపబ్లిక్ డే గురించి కొద్దిగా స్పీచ్ ఇవ్వాల్సినట్టుగా మా స్టూడెంట్ శశికళ. ప్లీజ్ వెల్కమ్ శశికళ. Good morning everyone. Respected chairman, principal, chief guest teachers and all my dear friends. Today we are celebrating 26th January Republic Day. I wish you a very happy Republic Day to all. Today we are celebrating 26th January. He's come to force on January 26 in 1950. Dr. B.R. Ambedkar is the father of our constitution. Indian constitution is the supreme law of India. We should always respect our constitution. Supreme law of India is our legacy of India. We should always respect that. Dr. B.R. Ambedkar fought against the British, and we can never forget that such great leaders. Nowadays we are also forget that moments, so we can never forget the dedication to our country. We can salute them always. We can protect our country and salute our nation and protect our constitution. I am proud to be an Indian. I love my country very much. Thank you sir. Jai Hind, Jai Bharat. అందరికీ శుభోదయం. వేదికను అందించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవం అనేది మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి రచించారు. దీన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది పట్టింది. ఈ రాజ్యాంగం అమలులోకి రావడం వల్ల ప్రజలకు వాళ్ళ హక్కులను తెలియజేసే అవకాశం వచ్చింది. ప్రజలకు వాళ్ళ హక్కులు, విద్యా హక్కు, సమానత్వ హక్కు, ఎటువంటి కులమత భేదాలు లేకుండా మనుషులందరూ సమానమని చెప్పారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీంట్లో చాలా రకాలైన చట్టాలు మరియు హక్కులను చేర్చారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది ఒక బ్రిటిష్ రాజ్యం నుంచి మనము గణతంత్ర దినోత్సవం అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి మనము ఎప్పుడైతే మనకు స్వాధీనం పరిచారో
అప్పుడు మనము చట్టాన్ని తీయడం జరిగింది. ఆ చట్టం ఎప్పుడు వచ్చేసింది 1935 నుంచి చట్టాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రూపాంతరం అయితే 1956లో ఈ జనవరి 26, 1956లో దీన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈ రిపబ్లిక్ డే యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనము దాని యొక్క హక్కును మనం ఏ విధంగా మనం చేయగలుగుతామనే ఉద్దేశమే ఈ యొక్క రిపబ్లిక్ డే. కాబట్టి దీని గురించి ఇంకా మన ప్రిన్సిపల్స్ గారు కానీ ఎవరంటే చెప్పండి. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మనము నిర్భయంగా మన జీవనం సాగిస్తున్నామంటే మన పౌరులకు ప్రాణత్యాగం చేసిన రోజుకి ఇది చాలా విలువైన రోజు. గణతంత్రం అంటే మన రిపబ్లిక్ డే రోజున అందుకే సర్వహక్కు పొందినాము మనము. ఈ మన పెద్దలు ఎంతమంది కూడా మనకి ఈరోజు మనము ఇన్ని చట్టాలు తీసుకొచ్చిన అంబేద్కర్ గారికి మనం ఎంతో రుణపడి ఉంటాము. అలాగే మనకి ఈరోజు మన మానవుడికి సర్వ హక్కులు రాజులకి బానిసత్వంగా బ్రిటిష్ వాళ్ళకి బానిసత్వంగా ఉండడానికి వీలు లేకుండా పోరాడిందే మన ఈరోజు రిపబ్లిక్ డే రోజు. మనము ఇంత స్వేచ్ఛగా ఇంత ఆనందంగా మనము నడియాడుతున్నామంటే మనకి డాక్టర్ అంబేద్కర్ మనకి ఎంతో కృషి చేశారు. ఆయనకి మనము ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సార్కి మన ప్రిన్సిపల్ సార్ అందరికీ ధన్యవాదాలు. ఇంకా మా ఇన్స్టిట్యూషన్స్ లెక్చరర్స్ డాక్టర్ పరదేశ్ నాయుడు గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని మన డాక్టర్ KSAR గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్మన్ మన గఫూర్ సార్ గారికి, అలాగే ఈ గఫూర్ కాలనీ వార్డు సంబంధించి మన కార్పొరేటర్ మేడం గారికి, లక్ష్మీదేవి మేడం గారికి, అలాగే మన సహచర ఉపాధ్యాయుడు భరత్ గారికి, అలాగే మన జలాన్ సార్ గారికి, అలాగే సార్ని చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు. మొన్నంతా ఒక గంటన్నర పాటు సార్ ఒక లింక్ పంపిస్తే చూశాను. చాలా చక్కగా మీరు ఇంటర్వ్యూ చేశారండి. చాలా బాగుంది. మీ వాయిస్ కానీ డిక్షన్ కానీ మీరు అడిగే తీరు కానీ చాలా ప్రొఫెషనల్గా మంచిగా చాలా చక్కగా అడిగారు. సో జర్నలిస్ట్ సోదరు గారికి, అలాగే కవర్ చేస్తున్నటువంటి VP39 TV అండ్ D3 వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో గణతంత్ర దినోత్సవం గురించి కూడా సార్ చెప్పారు మీకు. సో మనకి స్వాతంత్ర దినోత్సవం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు. సో రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ రాజ్యాంగం చెప్పినటువంటి ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏవైతే మన భారతదేశ ప్రతీకలుగా ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అవలంబించే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి దాన్ని ఖచ్చితంగా అమలుపరిచే విధంగా తయారయ్యేటటువంటి ఒక గణతంత్రాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో కాబట్టి ఈ దేశం మనకేం ఇచ్చిందని కాదు, ఈ దేశానికి మనం ఏం చేసామని ఆలోచించాలి. సో మరి ఈ కళాశాల మనకేం ఇచ్చిందని కాదు, ఈ కళాశాలకు మనం ఏం చేసామని ఆలోచించాలి. సో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బడ్డింగ్ ఇన్స్టిట్యూట్, సో స్టార్ట్ అవుతున్న ఇన్స్టిట్యూట్. కానీ ఈ ఇన్స్టిట్యూట్ని చాలా పెద్ద స్థాయికి మీరు చేర్చాలి అంటే మీరు ఈ కళాశాలలో చక్కగా చదువుకొని మంచి పర్సంటేజ్తో కనుక మీరు ఉత్తీర్ణత సాధిస్తే ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్ ఉద్యోగాల్లో మనకి లాస్ట్ 25-30 years నుంచి చూస్తే అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఉద్యోగాలకు కేవలం ప్రాతిపదిక కేవలం మీ మార్కుల ఆధారంగా మాత్రమే మీకు ఉద్యోగం ఇస్తారు. కాబట్టి మార్కులు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మీకు ఇప్పుడు DA ఇచ్చారు, ఇవన్నీ కలుపుకుంటే సుమారు దగ్గర ప్రజెంట్ అయితే 32,000 మీరు వచ్చేది ఖచ్చితంగా 50,000 దాటి ఉంటుంది సార్. సో వృత్తి ఉద్యోగ కోర్సు ఒక 2 years మీరు చేస్తే మీరు 50,000 రూపాయలు జాబ్ తెచ్చుకునే ఫెసిలిటీకి వెళ్తారు. అండ్ DMLT ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నా సరే మన జిల్లాలో డయాలసిస్ కానివ్వండి, అనస్థీషియా కానివ్వండి, అండ్ అలాగే మన ఆప్టోమెట్రీ టెక్నీషియన్ కానివ్వండి, ఇంకొకటి డార్క్ రూమ్ అసిస్టెంట్ అండ్ OT టెక్నీషియన్ కోర్సు, ఇలాంటి కోర్సులు నడుపుతున్న ఒకే ఒక్క విద్యా సంస్థ మన డాక్టర్ KSAR గఫూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దాంట్లో ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో మీరు చదవడం, రాబో ఎగ్జామినేషన్స్లో మీరు చాలా మంచిగా ఎగ్జామినేషన్స్ రాసి ఈ కళాశాల యొక్క ప్రగతిని ముందుకు తీసుకోవడంలో మీరు బాగా చదివి
మీ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం, సో జీవితంలో చాలా ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి. సో అపజయాలు ఎంత సహజమో విజయాలు అంతే సహజం, విజయాలు ఎంత సహజమో అపజయాలు అంతే సహజం. సో ప్రతి విజయం మనకు ఒక అపజయం ఉంటుంది, ప్రతి అపజయం మనకి విజయం ఉంటుంది, ప్రతి కష్టం మనకి ఒక సుఖం ఉంటుంది. సో అది సైకిల్లా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూస్తే ఈసీజీలో మనకి గ్రాఫ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మన లైఫ్ సైకిల్ కూడా అలాగే ఉంటుంది. సైకిల్ అంటే మీకు అర్థం అవుతుంది కదా, ముందుకి వెనక్కి ఇలా తొక్కుతూ ఉండాలి. సో ఆ జీవితంలో ఆటుపోటులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే ఒక సమస్థితి, ఆ బ్యాలెన్స్ అనేది మీరు ఏమో తెచ్చుకోకపోతే చిన్నప్పటి నుంచి మీరు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతూ ఎక్కువ ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? సో జీవితంలో అన్నీ సహజమే. సో సంతోషం సహజమే, దుఃఖం సహజమే. సో నీకు నిజంగా సంతోషం ఏదైనా ఇస్తుందేమో తెలియదు కానీ దుఃఖం మాత్రం చాలా నేర్పుతుంది. సో ప్రపంచంలో ఎవరు నేర్పలేనటువంటి గుణపాఠాలను ఎవరు నేర్పుతారంటే మనకి అనుభవాలు నేర్పుతాయి. ఖాళీ జేబు నేర్పించే గుణపాఠాన్ని ఏ ఒక్కడో మనకు నేర్పలేదు. సో మేము తరగతి గదుల్లో చెప్పే పాఠాల కంటే మీరు జీవితంలో మీరు పొందినటువంటి అనుభవాల వల్ల నేర్చుకునే జ్ఞానమే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వదిలిపరుచుకుంటూ మీరు పొందే వైఫల్యాల నుంచి తెలుసుకున్న జ్ఞాన సారాంశాన్ని ఎప్పటికప్పుడు చర్చ తెచ్చుకుంటూ సో మరింత ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. సో అందుకే మన అబ్దుల్ కలాం గారు మంచి మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో, విజయం మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, కానీ ఒకసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతున్నారు. సో ₹1,00,000 ఎదురున్న ప్రతి ఒక్కరు నీ ఫ్రెండ్సే. కానీ ఆ ₹1,00,000 ఒక దొంగ తస్కరించి దొంగిలించినప్పుడు నీ దగ్గర డబ్బులు కూడా, నీ దగ్గర డబ్బులు ఏమీ లేకపోతే నీ దగ్గరకు వచ్చి ఒక టిఫిన్ తినిపించాడు ఎవడో, వాడు నీ నిజమైన స్నేహితుడని నీ దగ్గర డబ్బులు లేనప్పుడు తెలిసింది తప్ప డబ్బు ఉన్నప్పుడు తెలియలేదు. సో డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నీ స్నేహితుల్లో అనిపిస్తారు. ఒక విజయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నేను కంగ్రాచులేట్ చేస్తుంటే నీ స్నేహితుల్లో అనిపిస్తారు. కానీ ఒక్కసారి నీ వైఫల్యం చెందినప్పుడు, నైరాశ్యంలో కుట్టుమిట్టాడుతున్నప్పుడు నువ్వు గెలవగలవని నీ పక్కన కూర్చొని ప్రోత్సహించే మనుషులు కేవలం 4 కూడా ఉన్నారు. సో నీకు ఫేస్బుక్లో 5,000 మంది ఉన్నారా, ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా కాదు. నువ్వు చావు బతుల మీద కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఐసీయూలో నువ్వు బతికితే ఆశపడతాను, నువ్వు బతికితే నాకు సంతోషం అని చెప్పి ఆ అద్దాలు వెనక నిల్చొని ఎంతమంది మీ గురించి తాపత్రయపడుతున్నారు అనేది మాత్రమే మీరు జీవితంలో బాగా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎలాంటి స్నేహితులు మనం సంపాదించుకోవాలి, ఎలాంటి స్నేహితులతో మన జీవితాన్ని గడపాలనేది చక్కగా ఆలోచించుకొని మీ యొక్క జీవితాన్ని ఈ ఉన్న సీనియర్స్కి అయితే ఇంకొక 10 months ఉంది, జూనియర్స్కి ఇంకా సుమారు 1.5 సంవత్సరాల పాటు ఉంది. ఈ పీరియడ్ని చాలా చక్కగా మీరు, నాకు తెలిసినంత వరకు క్లాస్కి వస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా చాలా మంచి టాలెంట్ ఉంది, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయి. అసలు ఇంకా ఇంతవరకు చెప్పింది ఫండమెంటల్ కోర్స్. ఆ ఫండమెంటల్ కోర్స్ కూడా మీరు చెప్తున్న ఆన్సర్లు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ చెప్పలేరు, మెడికల్ కాలేజీలో మేము పాఠాలు చెప్తున్న కొంతమంది స్టూడెంట్స్ దాని ఆన్సర్లు చెప్పలేరు. కానీ ఇక్కడ మాత్రం మ్యాక్సిమం స్టూడెంట్స్ అంటే 80% ఆఫ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంత మంచి స్టూడెంట్స్ ద్వారా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాస్ ఆఫ్ ఇలాంటి ఒక స్టూడెంట్స్ ఇచ్చే సపోర్ట్ వలన ఈ కళాశాలకు దూరంగా ఉన్నా సరే టైం వెచ్చించి ఏదో టైంలో వచ్చి ఒక 1 గంట సేపు నాకున్న జ్ఞానాన్ని కొంచెం నేర్పించాలన్న ఇంట్రెస్ట్ నాకు వచ్చింది బికాస్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు, మీరు ఇదే మంచితనాన్ని కంటిన్యూ చేయండి. సో ఖచ్చితంగా 80% కనుక మీరు తెచ్చుకుంటే మీకు గవర్నమెంట్ జాబ్ షూర్గా వస్తుంది. అమ్మానండి డిఎంఎల్టీకి ఒకేషనల్ ఎమ్మెల్టీ వాళ్ళు బిఎస్ ఎమ్మెల్టీ వాళ్ళు ఉంటారేమో, బట్ రిమైనింగ్ కోర్సులు ఎవ్వరూ లేదు మీకు పోటీ. సో మీరు కనుక 80% తెచ్చుకుంటే మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి. అండ్ నేషనల్ సంస్థలు కొన్ని ఉంటాయి, మీకు తెలిసిన ఇంతకుముందు చెప్పాను నేను, ఈఎస్ఐ కావచ్చు, ఏఎఫ్ఎంసీ కావచ్చు, లేదా ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో కావచ్చు, మీరు మంచి ఉద్యోగాలు పొందేటువంటి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దాని రకంగా ఇంకా బాగా చదవాలి. బ్యాచులర్ ఆఫ్ అంటే డిప్లొమాతో ఆపేయకుండా బ్యాచులర్ సైన్స్ కానీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ కానీ, పిహెచ్డీ వరకు కూడా మీరు వెళ్ళాలని. సో అలా మీలాగే డిప్లొమా స్టూడెంట్ నాకు ప్రియ శిష్యుడు భరత్ 11 ఏళ్ల క్రితం డిఎంఎల్టీగా జాయిన్ అయిన స్టూడెంట్, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ, తర్వాత మోస్ట్ ఫేమస్ మెడికల్ కాలేజ్ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఎంఎస్సీ ఎంఎల్టీ చేసి ఇప్పుడు పిహెచ్డీ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అలా ఒకప్పుడు డిఎంఎల్టీ స్టూడెంట్, బట్ ఇప్పుడు చూస్తే నాకంటే ఇంకా బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న నా ప్రియ శిష్యుడు. ఎందుకంటే తను చదివింది నాలాగా సాధారణ కాలేజీలో చదవలేదు, మెడికల్ కాలేజ్ చదివింది అత్యంత ప్రతిష్టాత్మక కాలేజీలో చదివాడు. ఇప్పుడు పిహెచ్డీ కూడా చేస్తే రేపు పొద్దున్న ఒక డిఎంఎల్టీ స్థాయి నుంచి నా స్టూడెంట్ డాక్టరేట్ స్థాయికి వెళ్ళాడు. నా ఫస్ట్ స్టూడెంట్ డాక్టరేట్ పొందిన వ్యక్తి మన భరత్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకునే స్థాయికి ఖచ్చితంగా ఈ సందర్భంగా నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కళాశాల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సార్ మీరు వచ్చి పాఠాలు చెప్తే బాగుంటుందని చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి ఇన్స్టిట్యూట్ని నెలకొల్పి చాలా ప్రణాళికాబద్ధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. సార్తో మాట్లాడుతుంటే
చాలా ఆలోచనలు ఉన్నాయంటే బీఎస్సీ నర్సింగ్ చేయాలి, బీఎస్సీ ఎంఎల్టీ చేయాలి, ఇంకా చాలా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఇన్స్టిట్యూషన్ నడుపుతూ నాకు ఈ కళాశాలలో పనిచేసే అవకాశాన్ని కల్పించినటువంటి మన గఫూర్ సార్ గారికి, అలాగే మన గఫూర్ సార్ గారి అబ్బాయి మన ప్రిన్సిపల్ సార్ గారు సో అర్షద్ తాయిబ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక ఫ్యాకల్టీకి ఇక్కడ నాకు పనిచేసే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కోర్సుకి కూడా ఇంకా అత్యున్నతమైనటువంటి విద్యా బోధన చేసేటటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి టీచర్ని మీకు అందరికీ కూడా అందించి మరింతగా మీరు జ్ఞానం సంపాదించుకునే విధంగా ఈ కళాశాల తీర్చిదిద్దారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు తెలియజేసుకుంటూ జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన బాటలో మనం నడిస్తే దాని యొక్క భవిష్యత్తు వేరుగా ఉంటుందని ఈరోజు ఆయన విశదీకరంగా మీకు తెలపడం జరిగింది. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. మరి అదేవిధంగా 2 మాట టైం సమయాభావం చాలా తక్కువ ఉంది మనకి. మన గెస్ట్ కూడా తొందరగా పోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మన సంఘ సంస్కృతి జర్నలిజంలో రెడ్డి గారు కూడా వెళ్ళాల్సి ఉంది కాబట్టి 2-4 మాటలు భరత్ గారు మాట్లాడతారని నేను కోరుతున్నాను. అవకాశం లభిస్తున్నట్టు నాకు గఫూర్ సార్ గారికి అండ్ అర్షద్ సార్ గారికి ఈరోజు మనం ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆ ఫాలో చేసి మనం ఇక్కడ ఒక ఇండిపెండెన్స్ డే కింద రిపబ్లిక్ డేకి మన ఒక డిఫరెన్షియేషన్ మనం తీసుకుంటే కదా. సో ఈరోజు వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రోజు, రాజ్యాంగం లోపల మనం ఇక్కడ దాన్ని ఆలోచించుకొని దాని తగ్గట్టు మనం నడుచుకుంటున్నటువంటి రోజు అన్నమాట ఇక్కడ. సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ లోపల మనం అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి తీసుకుంటే కన్నా మనం ప్రెసిడెంట్ మొట్టమొదటిసారి మన ప్రైమ్ మినిస్టర్ రూల్ దాటుకొని ప్రెసిడెంట్ని కూడా ఎలక్ట్ చేసుకున్నటువంటి రోజు ఆయన రాజేంద్ర ప్రసాద్ సార్ గారు. సో అలాంటి ప్రెసిడెంట్ మనం కలవాలంటే కూడాను టేక్స్ ఎ లాంగ్ ఎఫర్ట్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అలాంటిది పద్మూడవ రాష్ట్రపతి డాక్టర్ రామ్నాథ్ కోవింద్ గారి చేత ఆ ప్రెసిడెంట్ అవార్డు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ నాయుడు సార్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నారు. అటువంటి వారి దగ్గర మనకు ఉండడం కూడా మన అదృష్టంగా నేను భావిస్తూ అండ్ వాటి ఆలోచించి నాకు ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ మూడు సార్కి అండ్ గఫూర్ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మన ఇన్స్టిట్యూషన్ యొక్క ఆనుమత్యాలకి బెస్ట్ కాంప్లిమెంట్స్ డాక్టర్ పరదేశ్ నాయుడు గారు మరియు డాక్టర్ భరత్, కాబోయే డాక్టర్ భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పిస్తారని కోరుతూ మన భర్త హనుమంత్ రెడ్డి సార్ కొద్దిగా మీ అందరూ కూడా సర్వీస్ చేయడానికి జీవితంలో మీకు ఒక మంచి అవకాశం అని చెప్పగలను. ఎందుకంటే మనిషి ఎక్కువ భయపడేది దేనికి చెప్పండి? చావుకు భయపడతాడు. డాక్టర్ ఈయన ఏదైనా రాయిస్తే అది ఉందో లేదో కానీ డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసో లేకపోతే ఇంకోటి చేసో భయంతో టెస్టులు చేసుకుంటాము. అంటే రోజు చూస్తుంటాం మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని అందరికీ తెలుసు. కానీ ఆ ఒక్కసారి బ్రీత్ ఆగిపోతే చనిపోతామనేది అందరికీ తెలుసు. కానీ అక్కడ ఎవరు భయపడము. కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే నర్సింగ్ కానీ లేకపోతే వివిధ సేవల్లో ఈ డాక్టర్స్ సంబంధించిన వృత్తులు ఏవైతే ఉన్నాయో ల్యాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెడికల్ స్టోర్ వరకు కూడా మీ అందరూ కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం, ఇంతకంటే అవకాశం ఇంకొకటి ఉండదు. నిజంగా మీరందరూ అదృష్టవంతులు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టుల కంటే కూడా పవర్ఫుల్. మేమన్నా ఏదో సమాజానికి ఏదో ఇది జరిగింది అదే కొంతమంది చూస్తారు, కొంతమంది పట్టించుకోరు అసలు. కానీ ప్రాణం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఆ ప్రాణం ఎవరికైతే విలువ ఉందో వాళ్ళందరికీ కాపాడే బాధ్యత మీ పైన ఉంది. మీ అందరూ కూడా అది ఏ స్థితిలో ఉన్నా కూడా డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ ఇవన్నీ కావచ్చు. అలాగే గఫూర్ సార్ గారు నాకు పరిచయం అయినప్పుడు నేను మామూలుగా అందరూ డాక్టర్స్ కమర్షియల్గా ఉంటారు. నాకు డాక్టర్స్ కానీ పోలీసులు అంటే కూడా నాకు ఒక రకమైన భావన ఉండేది. నిజంగా చెప్తున్నాను, వీళ్ళంతా కమర్షియల్ ఉన్నది లేనట్టుగా చేస్తారు, ఇదంతా చేస్తాను. కానీ గఫూర్ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనిషి అంటే ఓపెన్ హార్ట్, ఇది అది లేదు, మైండ్లో ఏది ఉంటే అవతల ఏమనుకుంటాడో వాడు, ఇది నేను చెప్పచ్చా చెప్పలేదా, చిన్న వయసా అనుకున్నాను, ప్రతిదీ షేర్ చేసుకున్నాడు. ఆయన నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్. ఏమైనా చెప్తున్నా, ఆయన ఇన్స్పిరేషన్. ఈరోజు నేను నాకు వేరే ప్రోగ్రాంలు ఉన్నా కూడా సార్ గారిని కాదని లేక నేను ఇక్కడ వచ్చాను. నేను పెరేడ్ గ్రౌండ్లో కూడా ఉన్నది ఈరోజు ప్రోగ్రామ్. కానీ మీ అందరికీ అలాంటి ఇన్స్పిరేషన్, ఒక వ్యక్తి ఎన్ని రోజులు బతికినామని కాదు కానీ ఎలా బతికినామన్నదే ముఖ్యమే. ఈరోజు ఆయన పేరు మీద ఇక్కడ గఫూర్ కాలనీ అని వెలిసింది. అంతకంటే ఏం కావాలి మనిషికి జీవితానికి? కానీ మనం ఏ స్థితిలో ఉన్న డబ్బులు మన దగ్గర సేవ చేయాలా, ఎవరైనా హెల్ప్ చేయాలంటే డబ్బే ఉండక్కర్లేదు. వేరే విధాలుగా ఎన్నో రకాలుగా చేయొచ్చు.
మీరున్న పరిస్థితుల్లో మీ పక్కన సమాజానికి నేనేదో డబ్బులు లేదు, నాకేదో అందం లేదు, నాకేదో ఇంకొకటి లేదు, ఆస్తి లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడున్న రాష్ట్రపతి గారు ఎవరండి? ద్రౌపది ముర్ము గారు ఒక సాధారణ వ్యక్తి ఈరోజు రాష్ట్రపతి అయ్యారు. ఆమెకేమన్నా కొన్ని అందం లేదని ఏమైనా బాధపడిందా? తెలివి చాలా ముఖ్యం. ఇవన్నీ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మోసం చేసే గుణం ఉంటే ఎదుగుదల ఆగిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడైతే మీరు మోసం చేయాలా, ఇంకొకరికి అన్యాయం చేయాలా అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే నీ గ్రోత్ కట్ అవుతుంది. నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు, నీకు హ్యాపీనెస్ కూడా రాదు. అంతెందుకు మీ ఫ్రెండ్ దగ్గర ఏదైనా ఒక చిన్న వస్తువు పోతే దాన్ని దొంగిలించాలంటే మీకు భయం, అప్పుడే షివరింగ్ వస్తుంది. అది తీసుకోవాలంటే మన హార్ట్ బీట్ కూడా వేరే అయిపోతుంది. అదే వాళ్ళకి తీసుకుపోయి నువ్వు నీ ఫ్రెండ్కి పక్కన ఇచ్చినావు అనుకోండి, నీకు దొరికింది నీ వస్తువు పక్కన ఇస్తే ఆమెలో ఆనందం ఉంటుంది. ఆమె నీకు అది ఎప్పుడోసారి గుర్తుంటుంది నీకు చేసిన హెల్ప్. కానీ అదే ఆమె నువ్వు దొంగిలిస్తే అది కూడా నీకు ఎక్కడ పోదు, ఏదో ఒక రోజు తిరిగి నీకే వస్తుంది. అందుకని నేనేమంటానంటే ఉన్నన్ని రోజులు మనం తిన్నామో లేదో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా వీలైతే నలుగురు సేవ చేద్దాం, లేదంటే సైలెంట్గా ఉందాం. వేరేకి అన్యాయం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఉన్న దాంట్లో ఉండండి. హెల్ప్ చేయాలంటే ఏదో విధంగా చేయొచ్చు, ఈ విధంగా ఆ విధంగా అని కాదు. కానీ డబ్బు ఒకటే ముఖ్యం కాదు. మీరందరూ కూడా చదువు ఉంటే ఎక్కడైనా బతకచ్చు, ఏ దేశంలో అయినా పోవచ్చు. అది ఏ రకమైన చదువు అయినా సరే. ఇప్పుడు చాలామంది చదువు లేకపోయినా కూడా టెక్నికల్గా బైక్ మెకానిక్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ మీలో ఉంటే మీరు ఎక్కడైనా బతకగలుగుతారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకునే టైం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. జర్నలిజానికి మా ఇన్స్టిట్యూట్ కానీ మా నేషనల్ మల్టీపర్పస్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ అనేటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే గవర్నమెంట్కు అనుకూలంగా ఉండేటువంటి దాన్ని నాన్ గవర్నమెంట్. ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి అన్ని రకాలైనటువంటి హక్కులు అయితే ఉన్నాయి. అవార్డ్స్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ చేయొచ్చు, అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేదానికే ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీని తరఫున మా 39 టీవీ యొక్క CEO హనుమంత్ రెడ్డి గారికి సన్మానిస్తుంది. మీతో చాలా అర్హత నాకు లేదేమో అనిపిస్తుంది కానీ బట్ మీరు మా గురువు. ఇలాంటివి తీసుకోవాలి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు సారు. మనం వాళ్ళు చేయకపోతే చెడు చేయకపోతే చాలు సమాజం. అదే మనం చేసే హెల్ప్. అదేవిధంగా మన ఇన్స్టిట్యూషన్ యొక్క కాంప్లిమెంట్, మన ఇన్స్టిట్యూషన్కే ఒక గిఫ్ట్ కాంప్ పరదేశ్ నాయుడు గారికి ప్రిన్సిపల్ గారు సన్మానిస్తారు. అదేవిధంగా మన భరత్ గారికి కూడా రిపబ్లిక్ డే సందర్భంగా అదేవిధంగా శశికళ గారికి సర్టిఫికేట్ చేస్తున్నామాట. రైట్ ఫ్యూచర్, నో డౌట్. నేను ఏదో చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది. उस्मान गनी
బాగా రెగ్యులర్ గా వస్తున్నాడు, అన్ని దానికి వింటున్నాడు ఉద్దేశంతో కూడా మంచి ప్రపంచం చేశాడు. మంచి అటెండెన్స్ ఇచ్చి బాగా నేర్చుకున్నాడు. వాళ్ళ యొక్క ఆశయాన్ని ఈరోజు చూస్తారని నేను కోరుతూ ఈ సర్టిఫికేట్ మా ప్రిన్సిపల్ గారి చేత అందిస్తున్నాను. బాగా వస్తున్నారు, అటెండెన్స్ బాగా ఇస్తున్నారు, అదేవిధంగా అనేకటువంటి ప్రాక్టికల్ పాల్గొంటున్నారు. కాబట్టి వీటికి ఇది సర్టిఫికేట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఈరోజు సర్టిఫికేట్ చేయాలి, బాగా చదవాలి, మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను కోరుతూ ఈ సర్టిఫికేట్ ఫర్హాన్ షఫీ డిప్లొమా ఇన్ అనస్థీసియా. మన ఇన్స్టిట్యూషన్కు వస్తున్నారు, మంచి అటెండెన్స్ ఉంది, మంచి వర్క్ చేయగలుగుతాడు. దాని మార్క్ ప్రకారము మనం ఈ విధంగా చేయడం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మంచి అటెండెన్స్ ఉంది కాబట్టి పవిత్ర చాలా దూరం నుంచి వస్తుంది, మంచి అటెండెన్స్ ఉంది. మాకు మంచి ఆశీర్వదం, మాకు అటెండెన్స్ మంచి అటెండెన్స్ బాగా ఇది ఉంది. కనబడుతూ ఉంది, బాగుంది. కాకపోతే మంచిగా చదవాలని వాళ్ళ తల్లిదండ్రులకు ఆశయాన్ని అనుగుణంగా ముందుకు వెళ్ళిపోవాలని కోరుతూ నేను వంశీ మంచి అటెండెన్స్ మంచి ఈ కార్యక్రమాన్ని ఇస్తాడంటే పొగలలో ఏమో ఉంటుంది. మీ వీడియో చెప్పండి. సుకన్య పిల్లలు
త్రివేణి absent, sir. ఏమైంది? మంచి డాన్సర్ కూడా ప్రభావం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కొంతమంది పిల్లలు డాన్స్తో అలరిస్తారని కోరుతూ నేను సరిగా చూడు కాన్ఫిడెంట్ ఉండాలి. ఏమో నాకు తెలియదు. ఆ రూల్స్ దాన్ని ఉపయోగించి ప్రజల వృత్తిని చదువుకొని బతుకుతూ ఈరోజు ఎంతో విధంగా एक मोमेंट दे है ना बच्चा के तो पे हो जाएंगे वो से एकदम फोटो दिखो ఏ స్థితిలో నిలబెట్టు నిదర్శనం మళ్ళీ ఎందుకంటే డాడంటే పడిపోతే మళ్ళీ ఇబ్బంది ఉపయోగపడుతుంది.